సో నితిన్ గడ్కర్తో మాట్లాడిన సందర్భంలో కానీ రీజనల్ రింగ్ రోడ్ల విషయంలో కానీ మనకు ఎంపీ చామల కిరణ్ రెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు మన సంస్కృతికి కానీ లేక మన జీవన విధానానికి రోడ్లే ప్రధానమైనది. సో RRR సంబంధించిన దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2050 సంబంధించిన విజన్తో ముందుకు పోతున్నాడు. మనకి ఇప్పుడు దక్షిణ భాగంలో ల్యాండ్ అక్విజిషన్ మీకున్న చోటుప్పల్ కానీ లేకపోతే ఆమన్గల్ కానీ షాద్నగర్ ఈ ప్రాంతంలో 189 కిలోమీటర్ వరకు ల్యాండ్ అక్విజిషన్ ఉండబోతుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికీ మీరు ఎంపీగా ఉన్నారు, నితిన్ గడ్కరీతో కలిసిన సందర్భం ఉంది. సో సత్వరం ఈ యొక్క పరిణామాలు అంటే ఈ ల్యాండ్ అక్విజిషన్ ఇస్తే మీరు రీజనల్ రింగ్ రోడ్స్ను పూర్తి చేయాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏంటి ఈ యొక్క RRR సంబంధించిన దాంట్లో తెలంగాణకు ఎట్లా మేలు చేకూరుతుంది? ముఖ్యంగా ఇప్పుడున్న ORR ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఈ ORR అనే దాన్ని ఒక లైఫ్ లైన్గా మనం క్రియేట్ చేసుకున్నాం. జనాభా పెరగడం వల్ల ORR కూడా రద్దీ పెరిగి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఈరోజు అన్ని హైరైజ్ బిల్డింగ్స్ అన్నీ కూడా ORRకి అటు ఇటు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు RRR అనేది తెలంగాణకు ఒక సెంటర్ లైఫ్ లైన్ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ORR అనే దానికోసం ఆలోచన చేసి హైదరాబాద్కి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈరోజు ఏ రాష్ట్రం పోయినా భారతదేశంలో ఏ పెద్ద నగరానికి పోయినా ఇంత మంచి విస్తీర్ణమైన రోడ్లు లేవని చెప్పే పరిస్థితికి మనం వచ్చినాం. RRR వల్ల కూడా ఏమైందంటే తెలంగాణ మొత్తానికి RRR ఒక సెంటర్ లైన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మా నల్గొండ జిల్లా కానీ ఇటు సూర్యాపేట బేసిక్గా జనగామ కానీ ఇటు పోతే సిద్దిపేట వరంగల్ అటు పోతే మెదక్ జిల్లా ఇటు పోతే చేవెళ్ళ పైనుంచి వస్తుంది. కాబట్టి సో రెండు అయినప్పుడు రాష్ట్రంలో అటు కొస నుంచి ఇటు కొస వరకు ఈ రింగ్ రోడ్డు ఈ RRR అనే రోడ్డు చుట్టుపక్కలలో ఇది నిర్మించిన తర్వాత రేవంత్ రెడ్డి గారు దీని చుట్టూ కూడా ఇండస్ట్రియల్ క్యారిడార్ తీసుకురావాలన్న ఒక ఆలోచన ఉన్నాడు. ఇప్పుడున్న ORRకి RRRకి మధ్యన ఒక ఇండస్ట్రియల్ క్యారిడార్ బిల్డప్ చేసి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు క్రియేట్ చేసినప్పుడు ఈ రూరల్ వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతోమంది ఎడ్యుకేషన్ చేసి కూడా ఈరోజు ఉద్యోగాలు రాక ఉండడానికి కారణం రెండు. ఒకటి, వాస్తవంగా వాళ్ళకి స్కిల్ లేకపోవడం వల్ల ఉద్యోగం వస్తలేదు. రెండు, హైదరాబాద్లో ఉన్నటువంటి ఉద్యోగాలు చేయాలంటే ఊర్లో నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ ఉద్యోగం చేసేటప్పుడు ఇక్కడున్న ధరలు పెరుగుదల వల్ల, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల వారికి వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ కావడంతో ఊర్లలోకి వెళ్ళి వస్తారు కాస్ట్ ఆఫ్ లివింగ్. ఈ RRR బిల్డ్ చేయడం వల్ల ఏమైందంటే కనెక్టివిటీ పెరిగి ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా అంటే RRRకి అవతల 30 కిలోమీటర్స్ ఇన్సైడ్ 30 కిలోమీటర్స్ ఇప్పుడున్న ORRకి అంటే నియర్లీ 70 కిలోమీటర్స్ డయామీటర్ గ్రోత్ పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి విలేజెస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్ కూడా అర్బనైజేషన్ అయ్యే అవకాశం ఉంది, ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక బ్రహ్మాండమైన ఒక తెలంగాణకు ఇది ఒక లైఫ్ లైన్ అని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి గారు మంచి పట్టుదలతో ఉన్నారు. నితిన్ గడ్కరీ గారిని పదే పదే కలవడం జరిగింది. అక్వజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మీరు చెప్పినట్టు దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి అక్వజిషన్స్ని ఇమీడియట్గా చేయాలని నిన్న కూడా రివ్యూ మీటింగ్స్లో చర్చ చేసి చెప్పారు. కాబట్టి దీన్ని రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకొని ముందుకు పోతారు. ఓకే, రైట్. సో రీజనల్ రింగ్ రోడ్స్ వల్ల మొత్తం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన యువత అక్కడ వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఏర్పడడం కోసం ఈ రీజనల్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఫ్యాక్టరీస్ కానీ ఇతరత్ర సంబంధించినటువంటి అనేక ఇన్స్టిట్యూట్స్ రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దాని ద్వారా విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిగిస్తే సో వారిలో కొనుగోలు శక్తి పెరుగుతుంది, తద్వారా రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది, వారి యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి కనుక సో రీజనల్ రింగ్ రోడ్స్ అన్నది మన రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్ద అసెట్. తెలంగాణలో హైదరాబాద్కు చాలా పెద్ద అసెట్. ఇంత పెద్ద విశాలమైనటువంటి విశ్వనగరంగా మారుతున్న నేపథ్యంలో ఇప్పటికే మనకు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్తో పాటుగా ముచ్చర్ల 4వ సిటీ 4.0 వర్షన్తో ముందుకు పోతున్న నేపథ్యంలో ఈ RRR వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని కూడా ఎంపీ చామల కిరణ్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. దీంతో పాటుగా చక్రి లాస్ట్గా మనకు చూసినట్టయితే మనకు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీగా మారబోతున్న తరుణంలో ఈ యొక్క రేడియల్ రోడ్స్ ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి RRR దానికి అనుసంధానంగా మిగతా రోడ్స్ ఉండడం వల్ల కనెక్టివిటీ పెరిగి జీవన ప్రమాణం కలిగి లేకపోతే ఇతరత్ర సంబంధించినటువంటి రవాణా సదుపాయాలు మెరుగుపడడం వల్ల రాకపోకలు పెరగడం వల్ల ప్రజల యొక్క జీవన ప్రమాణం కూడా పెరుగుతాయని చెప్తున్నారు. సో దక్షిణ భాగంలో ఉన్నటువంటి చౌటుప్పల్ కానీ అమన్గల్ కానీ లేకపోతే మనకు షాద్నగర్ ఈ పరిసర 189.20 సంబంధించిన కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఏరియాలో ల్యాండ్ ఎక్విజిషన్ సత్వరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా పట్టుదలగా ఉన్నాడు. ప్రతిరోజు కూడా కలెక్టర్స్ ఈ అంశంపైన కూడా రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చక్రి, ఓటు. All right. Thanks for the updates, Sadiq.